హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఒక బ్రదర్ అడిగారు, అక్క మీరు హిస్టరీ నోట్స్ అనేటువంటిది అంత అన్ని పేజెస్ ఉంది కదా, అసలు మీరు ఎట్లా రివిజన్ చేసేవాళ్ళు అని చెప్పేసి అడిగితే యాక్చువల్లీ నేను చెప్పాను, ఆన్సర్ కూడా చెప్పాను. అండ్ చాలామంది అడుగుతున్నారనమాట, అక్క అసలు రివిజన్ ఎట్లా చేయాలి అని చెప్పేసి. నేను ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నానండి, రివిజన్ అంటే చాలామందికి మనకు చదవడం తెలుసు, నోట్స్ రాయడం తెలుసు, కానీ ప్రాపర్ వేలో రివిజన్ అనేటువంటిది చేయడం అయితే రావట్లేదు అనమాట. సో యాక్చువల్లీ నాకేదో అన్నీ తెలుసు అని కాదు, నేను మీలాంటి ఒక ఆస్పిరెంటే. యాక్చువల్లీ నాకు ఎట్లా రివిజన్ చేయాలనేటువంటిది నిజంగా తెలియకుండే, స్టార్టింగ్లో చదువుకుంటూ పోయేదాన్ని, కానీ ఒక పర్ఫెక్ట్ వే అనేటువంటిది నాకు అర్థమయ్యేది కాదు. అది నార్మల్గా ఏదైనా సరే, ఇప్పుడు జనరల్ స్టడీస్ అయినా కావచ్చు, కరెంట్ అఫైర్స్ అయినా కావచ్చు, ఏదైనా సరే. నేను మీకు క్వాలిటీ నోట్స్ ఇచ్చింది అది రివిజన్కి ఉపయోగపడేది, అది ఇచ్చాను. కానీ హిస్టరీ నోట్స్ వచ్చేసి అది మాత్రం నోట్స్, దానికి మన షార్ట్ నోట్స్ అనేటువంటిది మనము వాల్యూ అడిషన్ అని చెప్పేసి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా. సో దట్ వాల్యూ అడిషన్ నోట్స్ ఇస్ నథింగ్ బట్ మనకి హిస్టరీకి అదే అనమాట, ప్రిలిమ్స్కి నోట్స్ అనేటువంటిది అదే. దానికంటే సపరేట్గా ఏమి ఇవ్వను. మన ఈ నోట్స్ని నేను షార్ట్ నోట్స్గా ఎట్లా రాసుకున్నాను అనేది హిస్టరీ క్లాసెస్ అన్నీ అయిపోయాక నేను చూపిస్తాను. త్వరగానే అవుతాయి, ఏదో ఇంకా 1 month లాంగ్ టైం తీసుకుంటాను అని చెప్పేసి అనుకోకండి. నేనైతే మాక్సిమం ఇవాళకి అయితే 50 వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇంకా అవన్నీ అంటే నిన్న షూట్ చేసిన వీడియోస్ అన్ని ఈరోజు అప్లోడ్ చేస్తాను, ఇవాళ షూట్ చేసినవన్నీ రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అట్లా అంటే పెండింగ్ పడద్దు అని. ఒకవేళ ఈరోజు కనుక హెల్త్ బాగాలేదనుకోండి అండ్ వీడియోస్ అనేది షూట్ చేయలేను, అది నిన్న షూట్ చేసిన వీడియోస్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అట్లా. సో అది ముందే మీకు క్లారిటీ ఇస్తున్నాను. అండ్ మధ్యాహ్నం షూట్ చేస్తున్నాను వీడియోస్ పిల్లలు పడుకున్న తర్వాత, అందుకే లైటింగ్ అనేటువంటిది కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. అంటే కెమెరా మొబైల్లో ఫోన్ ఉంటుంది కదా, టార్చ్ ఉంటుంది కదా, సో టార్చ్ పెట్టయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. పిల్లలు పడుకున్నప్పుడే నాకు అది కుదురుతుంది అనమాట, టైం ఇంకా మార్నింగ్ టైంలో కుదరట్లేదు. సో అది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. క్వాలిటీలో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, యూ కెన్ సీ ద నోట్స్ చూడొచ్చు, యూ కెన్ మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒకటేనండి నేను చెప్పేది, ఇప్పుడు హిస్టరీ నోట్స్ మనం చదువుతున్నాము. 100 pages నోట్స్ అనేది మనం ఏమనుకుంటామంటే రివిజన్ టైంలో 100 pages నోట్స్ అంటే ఇట్ విల్ టేక్ టైం అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అట్లా టైం అనేటువంటిది మనకు పట్టకూడదు అని అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రోజు నువ్వు కొంత పోర్షన్ చదివినావు, ఫస్ట్ డే నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకో. నేను డే 1లో హిస్టరీలో నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ చేశాను. సో యాన్సెంట్ ఇండియా దగ్గర మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజు ఏంటి అనేది ఒక 2-3 pages రాసాము, అది మనం చదువుతాం. సో రేపటి క్లాస్ విన్నప్పుడు ఏం చేయాలంటే, క్లాస్ వినడానికంటే ముందు మనం ఏం నేర్చుకున్నాం, ఎందుకంటే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఒక వీడియోలో నేను క్లాస్ చెప్తున్నాను అంటే కరెక్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ముందు రోజు వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను, నేను మిమ్మల్ని కమెంట్ చేయండి ఆన్సర్స్ అని చెప్పేసి. సో అట్లా మీకు రివిజన్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే నేను కూడా అట్లనే గైడ్ చేసుకుంటూ వచ్చాను, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. సో నాది నేను అట్లనే చదువుకున్నాను, అది నాకు యూజ్ అయింది. ఈ రోజు మనం క్లాసెస్ వింటున్నప్పుడు ప్రీవియస్ క్లాస్కి ఒకసారి చూడాలి, మళ్ళీ రేపటి క్లాస్ వింటున్నప్పుడు ఈ ఫస్ట్ డేది సెకండ్ డేది చూడాలి. అంటే ఇట్లా చదవడం వల్ల ఏంటిదంటే, ఒక డే 7కి వచ్చేసరికి ఫస్ట్ డే సెకండ్ డే మర్చిపోతాం అనమాట, నార్మల్గా రివిజన్ చేయకుండా వస్తే. సో నేనేం చేసేదానంటే, ఇప్పుడు మండే నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, మండే రోజు నేను చదువుతాను డే 1. నేను ట్యూస్డేకి వచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే, మండే రోజు చదివి ట్యూస్డేది నోట్స్ రాసుకుంటాను. సో వెన్స్డే వచ్చేసరికి ఏంటిదంటే, ట్యూస్డేది మండేది కూడా చదువుతాను. సో అప్పుడు ఏంటిదంటే, మండే రోజు మనం నేర్చుకునే క్లాస్ అనేటువంటిది మనం 3 times చదివినట్టు అవుతుంది. సో అగైన్ మళ్ళీ థర్స్డే వచ్చినప్పుడు కూడా మండేది, ట్యూస్డేది, వెన్స్డేది ఇట్లా చదువుకుంటూ రావడం వల్ల మనం ఒకసారి చదివిన క్లాస్ అనేటువంటిది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది. ఇది నేను మీకు కరెంట్ అఫైర్స్కి కూడా చెప్పాను. నేను మళ్ళీ నెక్స్ట్ మండే వచ్చేసరికి ఏం చేస్తానంటే, ఇవన్నీ చదువుతాను. నాకు ఇట్లా ఇప్పుడు మండే రోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నేను సాటర్డేకి వచ్చేసరికి అవి నాకు నోటెడ్ అయిపోతాయి. సో అట్లా క్వశ్చన్స్తో సహా, క్వశ్చన్, కంటెంట్, ఆన్సర్ అంతా గుర్తుండిపోతుంది అనమాట. సో ట్యూస్డేది కూడా మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డేకి వచ్చేసరికి ఇది కూడా గుర్తుండిపోతుంది. సో ఇట్లా ప్రతిరోజు ఒక 1 week అయిపోయిన తర్వాత ఓకే, లాస్ట్ 1 weekలో మనం చదివిందంతా ఏంటి, ఇది కరెంట్ అఫైర్స్ అయినా కావచ్చు, జనరల్ స్టడీస్ అయినా కావచ్చు. సో నేను చదివే విధానం అనేటువంటిది ఇట్లనే ఉంటుంది. నేను మీకు ఇది చెప్పినప్పుడు, మీరు వింటున్నప్పుడు ఇది చాలా సింపుల్ థింగ్ లాగానే అనిపిస్తుంది, కానీ దీన్ని ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకొని మీరు అప్లై చేసుకుంటారో, మన మీద మనం అప్లై చేసుకున్నప్పుడు డెఫినెట్గా వండర్స్ అండి, మీరు నమ్మరు. ఈరోజు మీరు ఆ బ్రదర్ అడిగారు నన్ను, ప్రణీత్ బ్రదర్ అనుకుంటాను, అక్క మీరు ఎట్లా రివిజన్ చేశారు, నోట్స్ రాస్తూ కూడా ఎట్లా రివిజన్ అయింది మీకు అని అంటే, ఇదేనండి. నేను ఎప్పుడు నోట్స్ రాసుకున్నా కూడా నాకు ఎందుకంటే నేను నోట్స్ కంప్లీట్ చేసేంత వరకు నాకు టైం సరిపోదు. ఫస్ట్ థింగ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి రివిజన్ చేయాలన్నా కూడా నాకున్న టైంలో సరిపోదు. సో నేను ఎప్పటికప్పుడు చదువుకుంటూ వచ్చేదాన్ని. సో అట్లా చదువుకుంటూ వచ్చినప్పుడు రివిజన్ అనేటువంటిది 100 page రివిజన్ అనేటువంటిది నాకు 1 hourలో అయిపోతుంది. 1 hourలో ఐ కెన్ రీడ్ కంప్లీట్ హిస్టరీ నోట్స్. ఇప్పుడు నాది 10 booklets ఉన్నాయి, 120 pages ఉన్నాయని చెప్పాను కదా, ½ an hourలో కూడా నేను చదివేయగలను. ఎందుకంటే నాకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లెట్లో నేను ఏం రాసుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో కింద వాల్యూ అడిషన్ పాయింట్స్ ఏమున్నాయి అనేది నాకు ఎవ్రీథింగ్ నాకు తెలుసు. సో ఎప్పుడైతే నేను చెప్పినట్టు మీరు చదవడం స్టార్ట్ చేసుకుంటారో అప్పుడు మీకు రివిజన్ అనేటువంటి చాలా తక్కువ టైం పడుతుంది. సో కరెంట్ అఫైర్స్ అయినా కూడా కావచ్చు, నేను మండే January 1 కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు చదువుతాను, సెకండ్ రోజు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు January 1 కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి వెనక తిరిగేస్తాను, థర్డ్ రోజు చదివినప్పుడు ఫస్ట్ది సెకండ్ రెండు చూస్తాను. కాకపోతే డిసెండింగ్ ఆర్డర్లో, అంటే థర్డ్ చదువుతున్నప్పుడు
జనవరి 3 కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు జనవరి 2 చదివి తర్వాత జనవరి 1 చదువుతాను అనమాట. సో సిమిలర్లీ 5th చదువుతున్నప్పుడు 4th 3rd 2nd 1st అట్లా ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ కరెంట్ అఫైర్స్ అన్ని చదువుతాను అనమాట. సో వీక్లీ చదువుతాను. మళ్ళీ ఫిబ్రవరి 1 వచ్చింది అనుకోండి, ఫిబ్రవరి 1 కంటే ముందు అసలు జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎట్లా వచ్చినాయి అనేది మొత్తం చదువుతాను అనమాట. ఇప్పుడు ఎట్లాగో హరీష్ అకాడమీలో సార్ చెప్పట్లేదు కాబట్టి ఎట్లాగో సార్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి సార్ ప్రవీణ్ సార్ క్లాసెస్లో సో మనం ట్రై చేద్దాము. అసలు యాక్చువల్లీ నేను సార్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన ఛానల్లోనే ప్రవీణ్ సార్ క్లాసెస్ అంటే సార్ యొక్క పర్సనల్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లోనే ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ పెడతాను అని చెప్పేసి సార్ అన్నారో అప్పటి నుంచి నేను అనుకున్నాను అనమాట, ఇక రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ చదువుదాము. అట్లనే మన ఛానల్లో వాళ్ళకి అంటే నేనేదో ఎగ్జామ్స్ రాస్తాను కాదండి, మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఫియర్ అనేది ఆల్మోస్ట్ పోయింది. సో అది భయం అనేది మళ్ళీ పట్టుకుంది నేను పనిచేసిన తర్వాత. సో అట్లా వద్దండి, అంటే మన వెనకాల ఎవరైనా సరే మన వెనకాల కంటిన్యూస్గా సపోర్ట్ అనేటువంటిది రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యలో ఫిబ్రవరి మంత్ మొత్తం కంప్లీట్గా బంద్ చేశాను. ఫస్ట్ 1 వీక్ ఏమో 10 days ఏమో చదువుంటాను, తర్వాత ఇంకా 1 month అయినట్టే. ఇంకా ఆల్రెడీ మార్చ్ 1st weekలో ఉన్నాం కదా, సో ఇంకా నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా కేవలం మీకోసమే, ఇటు పర్సనల్ క్లాసెస్లో క్వశ్చన్స్ అడుగుదాము, మళ్ళీ ఇది కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రిజల్ట్స్ అనేటువంటి ఒకటి అవుట్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. ఇది మీకు సింపుల్గానే అనిపిస్తుంది, జస్ట్ అప్లై, నేను ఏందైతే చెప్పానో అది అప్లై చేయండి. ఇప్పుడు మన హిస్టరీ క్లాసెస్ చాలా క్లాసెస్ అయినాయి, ఒకసారి మీరు రాసిన నోట్స్ అనేటువంటి ఒకసారి తిరిగేసి చూడండి. అండ్ 1 more thing నేను మర్చిపోయినా చెప్పడము, ఇప్పుడు మన ఇండస్ వ్యాలీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఐబీసీ అనేటువంటిది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం దిగ్వేదిక్, పోస్ట్ లేటర్ వేదిక ఇవన్నీ చదివేసాం కదా. సో వీటిలో యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ పడ్డాయి అని చెప్పేసి, అంటే 2024 వరకు ఏమేమి పడ్డాయి అని చెప్పేసి అవన్నీ అంటే కేవలం ఐబీసీకి సంబంధించిన బిట్సే. ఇవి నేను మీకు ఇద్దామని అనుకుంటున్న తరుణంలో నాకు ఒక మంచి పీడిఎఫ్ దొరికింది. అది ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి, నిజంగా సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు మనం చదివిన కంటెంట్తో మన యూపీఎస్సీ బిట్స్ కూడా మనం క్లియర్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు కనుక క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఎవరైతే హిస్టరీ క్లాసెస్ జాయిన్ అయ్యారో. నేను చెప్పాను కదండి, చిన్న స్టేట్మెంట్స్ మాకు సీనియర్ సార్ ఐబీసీ పీపుల్ మొత్తము వాళ్ళ అలంకరణ ప్రియులు అనమాట. వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం ఇట్లా పైన అన్ని అంటే జిగేల్ అని మెరిసేలాగా అలంకరించుకుంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా చేతులకి కంకణాలని, గొలుసులని, ఇంకా అన్ని చెవుల ఇయర్ రింగ్స్ అని చెప్పేసి అన్ని చెప్తా ఉండేది అనమాట. ఎందుకు ఇంత కూలంకషంగా చెప్తున్నారు సార్ అని అనుకునేదాన్ని. అవే స్టేట్మెంట్స్ అండి, ఎగ్జామ్లు ఇట్లనే అడుగుతారు యూపీఎస్సీలో. అండ్ అట్లనే వాళ్ళకు గుర్రం గురించి ఐడియా లేదు, అంటే వాళ్ళు బర్న్ట్ బ్రిక్స్ అనే ఈ యొక్క బర్న్ట్ బ్రిక్స్ అనే వర్డ్ ఒక 200-300 సార్లు చెప్తుంటారు సార్. అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బర్న్ట్ బ్రిక్స్ అనే వర్డ్ మీకు ఐబీసీలో ఆ స్టేట్మెంట్ వచ్చిందంటే ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అయితే, ఎందుకంటే వాళ్ళు బర్న్ట్ బ్రిక్సే వాడిండ్రు అనమాట. ఇది కానీ హాస్కి సంబంధించిన ఆనవాళ్ళు వాళ్ళకి తెలియదని చెప్పేసి, ఇంకా వాళ్ళని పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళకి సంబంధించిన అన్నీ బరీ చేసేవాళ్ళు. బర్న్ట్ అంటే వాళ్ళకి సంబంధించిన పొటరీ కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించినవి, ఇంకా అంటే వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ, వాళ్ళు దాచుకున్నటువంటి నాణాలు కావచ్చు, వాళ్ళ ఆర్నమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క మిర్రర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళని పూడ్చిపెట్టినప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ దాంట్లో ఉంటాయి అన్నమాట. పూడ్చిపెట్టినప్పుడు బర్న్ చేసినప్పుడు, సో అలాంగ్ విత్ దోస్ వాళ్ళ యొక్క బిలాంగింగ్స్తో పాటు వాళ్ళని బర్న్ చేసేవాళ్ళు అనమాట, పూడ్చిపెట్టడం. సో ఇట్లాంటి అన్ని స్టేట్మెంట్స్ ఒకసారి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ వీడియో చూసిన తర్వాత లేకపోతే ఇక్కడికి ఆపేసైనా పర్వాలేదు, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎట్లా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఆర్ యూ అంటే ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ అనేటువంటి మీకు అర్థమవుతుంది. వన్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో ఇట్లాంటి టాపిక్స్ మీద ఇట్లా అడుగుతున్న క్వశ్చన్స్ అని తెలిస్తే డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. మన హిస్టరీ నోట్స్ కూడా సీరియస్లీ మనకు క్వాలిటీ నోట్స్ ఎట్లయితే ప్రూవ్ అయిందో హిస్టరీ నోట్స్ కూడా అది అట్లనే ప్రూవ్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ అవ్వండి, కంప్లీట్ అయిన తర్వాత మనకు యూపీఎస్సీలో మనకు క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయి అని చెప్పేసి నేను ఒకసారి డిస్కషన్ అయితే పెడతాను. కాకపోతే ప్రెషర్లో కాదు, కొంచెం కూల్గానే. సో మార్చ్లో నేను ఇది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇది కనుక కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా చెప్తున్నాను కదండి, తెలంగాణ హిస్టరీ కూడా నేను స్టార్ట్ చేస్తాను, మార్చ్లోనే స్టార్ట్ చేస్తాను. ఇది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్, కాకపోతే కొంచెం మెల్లగానే స్లోగానే వెళ్తున్నాను, మరి అంత ప్రెషరైజ్డ్ అయితే తీసుకుంటలేను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ ఈ టైం వరకు ఇప్పుడు 4:30 అవుతుందండి. ఈ టైం వరకు అసలు ఎలాంటి గ్రూప్స్ రిజల్ట్స్ మీద అట్లా ఏం లేదు, ఒక 2-3 days నుంచి ఏం లేదురా బాబు అని చెప్పేసి అనుకుంటే నిన్న ఈవినింగ్ సడన్గా స్టార్ట్ అయింది మళ్ళీ రిజల్ట్స్ గోల. ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అయిపోయింది, ఇంకా ఎందుకు రిజల్ట్స్ ఇస్తలేరు, ఈ రోజు అంటే ఈ రోజు అవుట్ అయిపోతాయి, ఈ రోజు నైట్ కల్లా లేకపోతే రేపటి కల్లా, అంటే ఈ రోజు అవుట్ అయిపోతాయి అని చెప్పేసి అసలు నిజంగా నిన్నటి వరకు నాకు అసలు ఆ థాట్ కూడా లేదు. అంతా వదిలేసాను నేను, అన్నీ వదిలేసి నా చక్కిన నేను క్లాసెస్ చెప్పుకుంటా, నా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రిపరేషన్ వండుకుంటా, ఇల్లు కూడా చూస్తున్నాం, షిఫ్ట్ అవుదామని చెప్పేసి. సో ఇవన్నీ అనుకుంటుంటే సడన్గా మళ్ళీ గ్రూప్ 1 గోలా స్టార్ట్ అయింది.
నిన్న రాలేదు, నిన్న నిద్ర అవుట్, ఇవాళ ఈ రోజు వస్తుంది అంటే ఈ రోజు వస్తే రావో తెలియదు. మర్చిపోతున్న టైంలో మళ్ళీ వీళ్ళు నిద్ర లేపిన ఏమంటారు కదా, సో అట్లా అయిపోతుంది అనమాట సిచ్యువేషన్. నిజంగా అసలు నాకు ఫుడ్ని వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు. యాక్చువల్లీ మునగాకు అనేటువంటిది పవర్ఫుల్ అనమాట. అది మునగాకుని పౌడర్ చేసి అంటే అట్లీస్ట్ అంటే ఆల్టర్నేట్ వీక్స్లోనైతే నేను అది తెచ్చుకొని, అది ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరకదు. శనివారం మాకు ఇక్కడ ప్రగతి నగర్లో మార్కెట్లో అక్కడ మాత్రమే దొరుకుతుంది, అంటే ఒక్క ప్లేస్లోనే దొరుకుతుంది మునగాకు. మా ఏరియాలో అయితే దొరకదు. అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకొని మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మా హస్బెండ్కి చెప్పి వెళ్ళి నేనే కోరి తెచ్చుకొని పొడి చేసి పెట్టుకుంటాను. కనీసం డేలో మనం తినే దాంట్లో ఒక ముద్దన్న మునగాకు తినాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అది కొంచెం మంచి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నా చేతులలో నేనే ఆకును ఖరాబ్ చేసుకున్నాను. మన శనివారం పోయి తెచ్చుకున్నా కూడా, కానీ సరే తర్వాత చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి చూశాను, అందులో వాటర్ ఉన్నట్టున్నాయి, నేను చూడలే సరిగ్గా, ఖరాబ్ అయిపోయింది. ఎంత బాధ అవుతుందంటే ఏమీ చేయలేకపోతున్నాను. ఈ వారంలోనే టమాటాలు దొరుకుతాయి కదా, టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నా, అది అవ్వట్లేదు. ఏంటంటే ఇంకా పనులు మెయిన్ ఇంపార్టెంట్వి, ఇంకా పొద్దున వండుకోవాలి, సాయంత్రం వండుకోవాలి, పిల్లలకు చదువు చెప్పాలి, వాళ్ళ స్కూల్కి పంపాలి, పొద్దున టిఫిన్ చేయాలి. సో ఇవే అవుతున్నాయి. మిగతా ఏం కొత్త పని పెట్టుకున్నామన్నా కూడా అవుతలేదు అనమాట. ఇంకా నిన్న నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. అది ఎంత మనము పక్కన వాళ్ళకి చెప్పినా కూడా అది మన విషయానికి వచ్చేసరికి మనము కంట్రోల్ అయితే చేసుకోలేము దాన్ని. నాకేదో వస్తుందని కాదండి, నేను మార్నింగ్ పెట్టిన వీడియోకి చాలామంది మీకు వస్తుంది అక్క అని అంటున్నారు కదా. సో వస్తే మంచిదేనండి, రాకపోయినా కూడా అర్థమవుతుంది నాకు అసలు ఏం జరుగుతుంది బయట అనేటువంటిది. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా అంటే పర్టికులర్ న్యూస్ పేపర్ వాళ్ళు ఒకటి హైలైట్ చేశారు, దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ ఛానల్స్లో ఇస్తున్నారు, అది నిజమా అబద్ధమా అని చెప్పి. సో ఇవన్నీ తెలవాలి అని అంటే రిజల్ట్స్ అనేటువంటి అవుట్ అవ్వాలి. అంటే మనతో పాటు చదివిన వాళ్ళలో ఒకరికన్నా వచ్చింది అనుకోండి, మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓకే అంటే నెక్స్ట్ టైం రాస్తే మనకు కూడా వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఎవరికి రాలేదంటే మాత్రం నిజంగా నేను అసలు గ్రూప్ 1 గోల్ నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా నాకు ఇంకేం వద్దని చెప్పేసి, ఎందుకంటే రాలేదు అంటే సంథింగ్ అంటే ఇంకా మనకు రాదేమో, అంటే అది ఏ ఫ్యాక్టర్ అయినా కావచ్చు, మన సైడ్ నుంచి అయినా కావచ్చు, అవుట్ సైడ్ అంటే ఇంకా దేని గురించి అయినా కావచ్చు. సో అంటే మేబీ కాంపిటీషన్లో నేను ఉండలేని, అంటే నాకు కెపాసిటీ అనేటువంటి తక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను అంతే. అవుట్ సైడ్ అంటే వేరే ఏ రకంగా కాదు. సో అంతేనండి. అంటే బ్రదర్ మీరు అడిగారు కదా, సో చాలామంది సిస్టర్స్ కూడా అడిగారు ఎట్లా రివైజ్ చేయాలక్క ఎట్లా అని చెప్పేసి అడిగితే, నేను ఆ వీడియో అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ కరెక్ట్గానే చెప్పాను. సో ఫాలో అవ్వండి, నేను చెప్పిన ప్రతి వర్డ్ మీకు అంటే ప్రతి వీడియోలో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యి, అండ్ మన ఫీలింగ్స్ని సేమ్ మిర్రర్ ఇమేజ్ లాగా ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాశారో, సో వాళ్ళందరి యొక్క ఫీలింగ్స్ అంటే మేమే మాతో చెప్పుకున్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను ఏదైనా వీడియో చేసినా ఏదైనా షేర్ చేసినా కూడా. సో డెఫినెట్లీ అందరు ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటారో నేను ఎట్లా అనుకుంటారో మీరు ఎట్లనే అనుకుంటారు. సో వీ ఆల్ ఆర్ సేమ్ ఫేస్, వీ ఆల్ ఆర్ ఇన్ సేమ్ ఫేస్ అంతే. అంటిల్ అండ్ అన్లెస్ రిజల్ట్స్ సరే ఏదో ఒకటి పోయినా కూడా తీసుకునేటందుకు రెడీగా ఉన్నాం. ఇప్పుడు అట్లా అంటే రాడ్ లాగా అయిపోయినాయి మన ఫీలింగ్స్ అని. అదే సరే వస్తే బాగుండాలి అనుకునే టైంలో ఇట్లా మళ్ళీ డిలే, ఇది ఇంకా ఎన్ని రోజులు పోతుందో తెలియదు. ఇట్స్ లైక్ ఎట్లా అంటే కంప్లీట్గా ఇది మైండ్ అయితే ఖరాబ్ అవుతుంది. అంటే ఏం చేయాలంటే చదువుతున్నా అంటే ఉంటున్నాం కానీ మైండ్ అయితే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, దేని మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అయితే రావట్లేదు. ఈ సిచ్యువేషన్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియట్లేదు. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన ఈ సిచ్యువేషన్కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో మొత్తానికి అయితే ఈ వీడియోని నేను అదే చెప్దాం అనుకుని ఎట్లా రివిజన్ చేయాలి అనేది. సరే ఆ బ్రదర్ అడిగారు, సో కరెక్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అడిగారు. సో ఇది ఇప్పుడు చెప్తేనే బెటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 41st వీడియోని కూడా రిలీజ్ చేశాను ఈరోజు. ఇంకొక 2 వీడియోస్ అయితే నైట్ వరకు నేను అప్లోడ్ చేసేస్తాను. సో 42, 43 అంటే ఎంత కంటెంట్ వస్తుందో చూడండి. అంత కంటెంట్ని మనం రివిజన్ చేయాలంటే కుదరదు. సో ఈ రోజు చదువుతున్నప్పుడే ఒకసారి మనం ఇంతవరకు ఏం చదువుకుంటూ వచ్చాము అనేటువంటి చూడండి. మనకు బుద్ధిజం జైనిజం అయిపోయింది, మనము ఆల్మోస్ట్ మొఘల్ ఆర్కిటెక్చర్ దగ్గరకు వచ్చేసాము. శ్రీకృష్ణదేవ్ అంటే మనకు విజయనగర ఎంపైర్ కూడా స్టార్ట్ చేశాను ఈరోజు. సో కంప్లీట్గా అయిపోతున్నాయి, ఫాస్ట్గానే నేను క్లాసెస్ అనేటువంటి చేసేస్తున్నాను. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నేను ఏదైనా మాట ఇచ్చాను అంటే కంప్లీట్గా నా సైడ్ నుంచి నేను 100% ఇస్తాను. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరే 100% ఇస్తలేరేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కొంచెం టైం అనేటువంటిది పడుతుంది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు నిన్న పోస్ట్ చేసింది నిన్న చూడకపోయినా ఈ రోజైనా చూడండి, ఈ రోజు రేపైనా చూడండి. ఆ వ్యూస్ని చూస్తేనే తెలుస్తుంది కదా, 2-3 వ్యూస్. నేను నిన్న పోస్ట్ చేసిన వాటికి కూడా 2-3 వ్యూస్, అంతకంటే ఎక్కువ లేవు. సో ఓన్లీ 1 సిస్టర్, షీ ఈస్ కంటిన్యూస్లీ సెండింగ్ హర్ నోట్స్ అనమాట. రాధా సిస్టర్, ఇంకా రిమైనింగ్ సాయితి సిస్టర్ అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ నో వన్ ఇస్ సెండింగ్. ఆన్సర్స్ చేస్తున్నారు కావచ్చు, కామెంట్ చేస్తున్నారు కావచ్చు, కానీ నో వన్ ఇస్ సెండింగ్ యువర్ నోట్స్. అంటే నాకు ఎట్లా తెలుస్తుంది మీ నోట్స్ ఫాలో అవుతున్నారా లేదా అని. సో జస్ట్ వాంట్ టు నో అంతే. ఇదేదో ఆర్డర్ కాదు. యాజ్ ఎ సిస్టర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ యూ ఆర్ ఫాలోయింగ్ మై నోట్స్ ఆర్ నాట్, వెదర్ యూ ఆర్ రైటింగ్ ఆర్ నాట్ అనేటువంటిది. ఎందుకంటే కంప్లీట్ 1 month అయిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు జాయిన్ టు ద అంటే మళ్ళీ ఛానల్లో జాయిన్ అవుతేనే యూ కెన్ యాక్సెస్ మై నోట్స్. అందుకని ఓకేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అండ్ రిజల్ట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి. నాకు కూడా ఏం తెలియదు, ఇంకా బిజీగా ఉంటాను ఈ టైం తర్వాత. ఓకేనా, బాయ్ అండి.